కొండ మీద సొరంగాలు తవ్వి చివరికి రంగురాళ్ళని తీసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇది అధికార పక్షం వాళ్ళదేనని సాక్షి రాసుకొచ్చింది. దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో శంకరపురం అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా సుగాలీలు నివసిస్తుంటారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో రంగురాళ్ళు నిక్షిప్తమైన కొండ ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండకు కన్నం వేయాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు రచించారు. ముఖ్య నేతల రంగంలో ఇది కొండపై అక్రమంగా తవ్వకాలు జరిపేలా స్కెచ్ చేశారు. శంకరపురంతో పాటు బొట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు, సొరంగపల్లి, అగ్రహారం, కొత్తూరు, దాచేపల్లి గ్రామాలు ఎంపిక చేసుకున్న కూలీలు కొండపైకి తరలిస్తున్నారు. కొండ లోపలికి దిగి తవ్వకాలు జరిపేందుకు వీలుగా జనరేటర్లు, టార్చ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. రోజు కొండ మీద రంగురాళ్ల కోసం కూలీలతో వెచ్చలవిడిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. రోజుకి పదుల సంఖ్యలో కూలీలు కొండకు కన్నం వేసి వందల కిలోల రంగురాళ్ళను బయటికి తీస్తున్నారు. కొండ మీద సుమారుగా 100 అడుగుల లోతులో కూడా సొరంగాలు తవ్వారంటే ఎంతకు బరి తగ్గించారో అర్థం చేసుకోవచ్చు. సొరంగాల్లోకి వెళ్ళిన కూలీలకు బ్లోయర్స్ ద్వారా కొండపై నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. లోపల భాగంలో దాగి ఉన్న రంగురాళ్లు కనిపించేలా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. శంకరపురం కొండ మీద ఉన్న సొరంగాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ కూలీలు తీసిన సొరంగాల్లోకి వెళ్ళిన పలువురు గాయాల పాలయ్యారు కూడా. కొందరు కూలీలు ఊపిరాడక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. టీడీపీ నాయకులు అధికారం నడిపెట్టుకుని ఇవేం బయటికి రాకుండా చేస్తున్నారు. సొరంగాల్లో తవ్వకాలు జరిపే కూలీల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. శంకరపురం కొండను కొల్లగొట్టి రంగురాళ్లతో టీడీపీ నాయకులు భారీగా సంపాదిస్తున్నారు. కొండలో లభించే రంగురాళ్ళలో నాణ్యతను బట్టి కేజీ 1000 నుంచి 20,000 వరకు ధర పలుకుతుంది. 10,000 విలువ చేసే రాయి దొరికితే టీడీపీ నాయకులు కూలీలను భయపెట్టి నామమాత్రం డబ్బులు ఇచ్చి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. వచ్చిందంతా మాదే అంటూ భయపెడుతున్నారు. మాకు తెలియకుండా రంగురాళ్ళను నమ్మితే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేం లేక పొట్టకూటి కోసం కూలీలు టీడీపీ నాయకులు ఇచ్చింది తీసుకుంటున్నారు. ఆ నాయకులేమో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణే, గుజరాత్ తదితర ప్రాంతాలకు రంగురాళ్ళను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ వ్యాపారులు ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో 4 రోజుల పాటు రంగురాళ్ళ అమ్మకాలు జోరుగా జరుగుతుంటాయని కూలీలు చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.